ఈ రింగ్కి అక్కడ ఏదో సామాన్ పెట్టు. ఇంకేం మిగిలా సార్, నేనున్నా, నన్ను తీసుకెళ్ళండి. రండి సార్ ఒక్క ఫోటో తీయించుకోండి సార్. మా ఫ్యామిలీ అంతా ఒక ఫోటో తీయాలి. ఒక్క ఫోటోకి 3 రూపాయలు. ఒక్క రూపాయికి 3 ఫోటోలు తీయలేవా? 5 రూపాయలకి 2 కాపీలు సార్. రండి సార్, లోపలికి రండి సార్. ఏమండి, ఈ ఫోటో తీస్తున్న వాడిని చూస్తుంటే మన ఇంట్లో బకెట్ దొంగలించడానికి వచ్చి ఒకటి బాగా తన్నులు తిన్నాడే వాడిలా కనిపించడం లేదా? నీకంతా అలా కనిపిస్తాం. ఫోటో తీయించుకో. అమ్మా, కొంచెం స్టడీగా రెడీగా ఉంటే ₹1,00,00,000 లాటరీ వచ్చినంత మంచి ఫోటో వస్తుంది. అవును, మీరు ముందు తలుపు తాళం వేసి వచ్చారా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? కలితే చండాలుగా వస్తాయి ఫోటోలు. మనం చూసుకో. నువ్వు తీవయ్యా. ఊరుకో రాజా. ముఖం తిప్పుకోండి అమ్మా. ఏంటయ్యా పిచ్చి పిచ్చిగా ఉందా? ముట్టుకుంటావేంటి? నోట్తో చెప్పలేవా? ఇందు ఏంటండి ముట్టుకున్నావు వదిలేసి నన్ను కసురుతారేంటి? వాళ్ళు ముట్టుకోకుండా పట్టుకోకుండా ఫోటోలు తీయలేరు. సరిగా నుంచో నువ్వు. తీవయ్యా నువ్వు. ఈ ఆలస్యం లేకపోతే ఈ పాటికి 10 ఫోటోలు తీసి ఉండేవండి. పెద్ద తీసేలావాయ్. వచ్చే ప్రతి ఆడదాన్ని ఇలాగే ముట్టుకుంటే ఈ పాటికి నీ కాళ్ళు చేతులు విరగొట్టేవాళ్ళు. కర్మరా నాయనా. అసలు ఇంత పొగరగా మాట్లాడేవాడి దగ్గర మనం ఎందుకు తీసుకోవాలండి? మనకెవరు తీసేవాళ్ళు లేరా? ఫోటోలు తీసేవాళ్ళు. ఏమండి ఆగండి. మీ ₹3 మాట దేవుడు అరుగు. ఇదిగో ఈ ₹10 తీసుకున్నాను, వదిలేండి బాబు. మీ ఫోటో నేను తీయలేను. ఏమిటయ్యా, నువ్వు ఇచ్చే ముష్టి ₹10 మేము తీసుకుంటాం అనుకున్నావా? నువ్వు ఊరికే తీస్తానన్నా నీ దగ్గర మేము ఫోటో తీసుకో. అది కాదు ఇందు, ఫోటోలు తీసుకోకుండా పెడితే బాగుంటుందా? ఇందు ఫోటో పోతే పోయింది, ₹10 మిగిలే. రండ్రా. మీ ఆవు చుట్టూ కట్టాక మా కేంద్రాన్ని సందర్శించండి. గొడ్డు మూత పశువులకు ముద్దుల మూటగట్టే గిత్తలు పుట్టాలంటే ఎన్నో ఆధునిక పద్ధతులున్నాయి. వివరాలను ఇచ్చేయండి. ఏమిటి ఆధునిక పద్ధతుల్లో ఆవులకి గిత్తెలు పుట్టిస్తారా? అవునమ్మా, ఆబోతుల శుక్లాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆవులలోకి పంపడం వల్ల దృఢమైన పశు సంపద వృద్ధి చెందుతుంది. అలాంటి పద్ధతి మనుషులు కూడా ఉందా బాబు? ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అబ్బా ఊరుకోండి, ఈ అబ్బాయి ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. నువ్వు చెప్పు బాబు. ఈ పద్ధతినే కొంచెం మార్పు చేసి పిల్లలు పుట్టని ఆడవాళ్లకు టెస్ట్ ట్యూబ్ బేబీని పుట్టించారమ్మా. ఇంగ్లాండులో, అమెరికాలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నారు కూడా. పుట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది మోహన్. టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. నువ్వు పదవే. అబ్బా ఉండండి, బుట్ట తీసుకొస్తాను. మీకు కావాలంటే మా ఆఫీసుకు రండి, డాక్టర్ల అడ్రస్ ఇస్తాను. ఇంకా ఎంతసేపు నిలబడాలయ్యా? అసలే ఎండ అదర కొడుతుంది. పిల్లలు భోజనం వేరే తీసుకెళ్ళాలి. ముందుకెళ్ళి నీ మొహం చూపించు, వెంటనే సరుకులు ఇచ్చేస్తాడు. ఇంకా ఎంతసేపు? పోకిరి వెధవ. ఏమండి, ఎంత బొద్దుగా ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడో మన పిల్లాడు. మన అనుకో, వాడి మొహం చూడు. నువ్వు నా తండ్రివి కాదు, పోరా పక్షి అన్నట్టు చూస్తున్నాడు. మరి చూడ్డా, ఆడు నాదానం. నోర్మై. అవునండి, బిడ్డ నాలా బొద్దుగా ఉండాలని డాక్టర్ గారు అన్నారు, అందుకే ఒప్పుకున్నాను. ఏమే, వాడు చెప్పింది నిజమేనా? నిజమే ఉండొచ్చండి. డాక్టర్ గారు ఏం చేశారో నాకేం తెలుసు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న కాళ్ళు ఇచ్చేస్తాను. పిచ్చి వెధవ, వాడి మీద దేనికండి కోపం? అసలు ఇచ్చింది నేను. నోరు మీరా పాపి, ధర్మం వర్ధిల్లడానికి ఆ కృషి చేసింది నేను. అసలు ఇచ్చింది నేను. నోరు మీరా సుంఠా, నేను ఇచ్చానండి. నోరు మీరా. నా బిడ్డ తండ్రులారా, దయచేసి మీరంతా బయటికి వెళ్ళి అక్కడ కొట్టుకు చచ్చి అసలు వాడేవాడో ఆ ఒక్కడు లోపలికి చావండి. అసలు దీనంతటికి మూల కారణం ఈ కుర్ర వెధవ. రేయ్ చెప్పు, నీ అసలు తండ్రి ఎవడో చెప్పు, లేకపోతే నీ పీక నొక్కి చంపేస్తా. బిడ్డను చంపడం ఏమిటండి? మనకి బిడ్డలే లేరుగా. నాకో మాటి, ఈ టెస్ట్ ట్యూబుల వ్యవహారం మానేస్తానని నాకు మాటి కృష్ణవేణి. లేడీస్ ఫింగర్స్ బాగున్నాయి. ఆ బెండకాయలు ఎంతో? చెప్పు తీసుకుని కొడతాను. ఏంటి చెయ్యేసినందుకే? అయ్యో మీరా? ఏమిటి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రోజు ఎవడో నా వెంట పడుతున్నాడు. ఓ సంతేనా? అదంతా మామూలే. అది కాదండి, మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నాకు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికే భయంగా ఉంది. భయం ఎందుకు? ఈసారి వాడు వెంటపడ్డాడంటే చేతిలో ఏదుంటే దాంతో దెబ్బ దెబ్బ బాధే. మిస్టర్ శివరామ్, డ్రాఫ్ట్ జల్దీ తయారు కరో.
ఎస్ సార్. ఒరే సుబ్బిరాజు, పొద్దుననగా ఫైల్ తెమ్మని చెప్పాను, బుద్ధి లేదు. ఇంకో 5 నిమిషాలు ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. హిందీ మాట్లాడినంత మాత్రం ప్రమోషన్ రాదు, నాలాగా కష్టపడి పనిచేయాలి. ఎంత గొప్పగా పనిచేస్తే ఏ లాభం? డై ఆ గుండుగాడు నాకు 2 ఏళ్ళు జూనియర్. ఒక్క ముక్క హిందీ నేర్చుకున్నంత మాత్రాన ప్రమోషన్ కొట్టేసి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చాడు. చూసావా? ఎందుకురా బాధపడతావు? మన ఎండిపిఏ ఇన్స్పెక్షన్కి వచ్చి ఈ ఊళ్ళోనే ఉన్నాడు. సాయంకాలం వెళ్ళి మస్కా కొట్టు, కాగా పట్టు, ప్రమోషన్ కొట్టేయి. అదిగో మాటలోనే వచ్చాడు. మిస్టర్ శివరామ్. ఎస్ సార్, మై నేమ్ ఇస్ మిస్టర్ శివరామ్. రే అదృష్టవంతుడివిరా, మమ్మల్ని అందరినీ వదిలేసి నిన్నొక్కడనే విష్ చేశాడంటే నీ పేరు తప్పకుండా ప్రమోషన్ లిస్ట్ లో ఉండే ఉంటుంది. ప్రమోషన్ నిజంగా? లేకపోతే తీసేసే వాళ్ళ లిస్ట్ లో ఉంటుంది. అప్పుడు నవ్వుతూనే పంపిస్తారా? మన స్టాఫ్ మెంబర్ శివరామ్ భార్య సార్. ఆవిడని చూసారంటే మీరు స్టన్ అయిపోతారు. ఆయన నేను ఒప్పిస్తాను కదా, మీరు రండి. మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్లోనే బయలుదేరండి. ఓకే సార్, ఉంటాను సార్. అవునండి, శివరామేనండి. చాలా ఎక్సలెంట్ వర్కర్ సార్. చాలా కాలంగా పాపం ప్రమోషన్ లిస్ట్లో ఉండిపోయాడండి. అలాగేనండి, ఉంటాను సార్. సార్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎండి గారితో. ఎండి గారితోనా? సార్ నా గురించి కొంచెం గట్టిగా చెప్పండి సార్. నాకు ప్రమోషన్ ఎప్పుడో రావాల్సింది. ఈ ఆఫీస్లో నా జూనియర్లు అందరూ నాకు సీనియర్ అయిపోతున్నారు సార్. ఆ గుండె మేనేజర్, అదే ఆ మేనేజర్ కూడా నాకు జూనియరే సార్. హిందీ కూడా నేర్చుకుంటున్నా సార్. కితాబ్ నుంచి కళ వరకు వచ్చేసాను సార్. కొంచెం రికమెండ్ చేయండి సార్. రేపు పటేల్ గారు ఎలాగో వస్తున్నారుగా, డైరెక్ట్గా మీరే మాట్లాడండి. అమ్మో, ఆయన ఎదురుగా మాట్లాడటమే భయం ఎందుకండి? ఆయనకు తెలుగు బాగా వచ్చు. ఆయన కొన్నాళ్ళు హైదరాబాద్లో చదువుకున్నారు కూడాను. పైగా పటేల్ గారికి ఆంధ్ర వాళ్ళన్నా ఆంధ్ర వంటకాలన్నా చాలా ఇష్టం. అంతెందుకు, మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే చెప్పండి, నేను తీసుకొస్తాను. అకేషనా? రేపు మా అమ్మాయి పుట్టినరోజు అండి. మీరు తప్పకుండా ఆయన మా ఇంటికి లంచ్ తీసుకురావాలి. ఇహనేవండి, ఆయన్ని మీ ఇంటికి లంచ్కి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయ్యో ఏం చక్కందో. దాని మీద ఎక్కకండి రా, విరిగిపోతుంది. రేపటి నుంచి ఈ కుర్చీలో కూర్చుని అన్నం తిన్నా గంజి తాగినా అన్ని దీని మీదే. అర్థమైందా? ఏమిటండి ఇవన్నీ కొనుక్కురావడానికి ఎక్కడి నుంచి అంత డబ్బు వచ్చింది? ఇన్స్టాల్మెంట్స్ నెలకి 4 రూపాయలు కడితే చాలు, 600 నెలలు మన సొంతం అయిపోతాయి. అయ్యయ్యో, ఈ కుర్చీ ఏంటండి? ఇవన్నీ కొన్నారు కదా, ఊరికే కొసరిచ్చారు. అసలు ఇన్స్టాల్మెంట్ అంటే చాలు, అవసరం ఉన్నా లేకపోయినా విమానం అయినా కొనేస్తారు. నేను అంత పిచ్చాడినా? అవసరం ఉండే కొన్నాను. రేపు ఎండి గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఆయన కింద కూర్చోబెట్టి భోజనం పెడితే బాగుంటుందా? అందుకనే కొన్నాను. హలో మేడం. ఈసారి వాడు వెంట పెట్టాడంటే చేతిలో ఏదుంటే దాంతో దెబ్బ బాధే.